తెలంగాణ రాష్ట్ర తొలి ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ని ఈరోజు మరి కార్పొరేషన్ ఆఫీస్లో ఈ మధ్య కాలంలో అంటే 20 రోజుల క్రితం తెలంగాణని ఒక కుదిపేసినటువంటి ఘటన విషయంలో ఇక్కడ మీడియా సోదరులతో ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా దీని విషయంలో మరి కార్పొరేషన్లోనే ఈ ప్రెస్ మీట్ జరపడానికి ముఖ్య కారణము మరి మొన్న సంధ్యా థియేటర్లో జరిగినటువంటి ఒక అమానుషమైనటువంటి ఘటనని దృష్టిలో ఉంచుకొని మొన్న అసెంబ్లీ సమావేశంలో ముఖ్యమంత్రి గారు పేదవాళ్ళ పక్షాన నిలబడి సామాన్యుల ప్రజల పక్షాన నిలబడి మరి ప్రజాపాలన నడిపిస్తున్నటువంటి సందర్భంలో రేవతి మరి వారి కుమారుడైన శ్రీతేజ సంధ్యా థియేటర్లో మరి పుష్ప 2 సినిమా చూడడానికి వెళ్ళినప్పుడు జరిగినటువంటి ఘటన చాలా దురదృష్టకరము, చాలా బాధాకరం కూడా. మరి అందరికీ తెలీదు, కొందరికి మాత్రమే తెలుసు. చనిపోయినటువంటి రేవతి అలాగే మరి వారి కుటుంబము ఆర్యవైశ్య కుటుంబం, పేద ఆర్యవైశ్య కుటుంబానికి చెందినటువంటి రేవతి మరి గతంలో కూడా తన త్యాగం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. భర్తకి కిడ్నీ పాడైపోతే తన కిడ్నీని దానం చేసినటువంటి రేవతి 3వ తారీఖు రాత్రిన డిసెంబర్ 3వ తారీఖు రాత్రి పుష్ప 2 రిలీజ్ సందర్భంలో సినిమా చూడడానికి వెళ్ళినటువంటి దురదృష్టకరమైనటువంటి సంఘటనలో తను తొక్కిసలాటలో మరణం జరిగి కొడుకు ఈరోజు శ్రీతేజ చిన్నారి మరి ఆసుపత్రి పాలై కిమ్స్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతున్నది అందరికీ తెలుసు. చావు బతుకుల మధ్యలో కొట్టుమిట్టాడుతున్నటువంటి వెంటిలేటర్ మీద ఉన్నటువంటి శ్రీతేజ అలాగే ఈరోజు వారి కుటుంబానికి తల్లి అండపోయింది. శ్రీతేజకు తల్లి చనిపోయిన విషయం కూడా తెలియదు అని అంటే మరి ఆ తొక్కిసలాటలో శ్రీతేజ బ్రెయిన్ డెడ్ అయిపోయింది, ఆక్సిజన్ అందక ఇబ్బంది పాలైనటువంటి శ్రీతేజ చిన్నారి పోలీసులు ఎంత ప్రయత్నం చేసినా కూడా ఆల్మోస్ట్ చనిపోయాడు అనుకున్న సందర్భంలో హాస్పిటల్కి తీసుకెళ్ళి అడ్మిట్ చేసిన తర్వాత అబ్బాయి అంటే అపస్మారక స్థితిలోకి పోయి తన ప్రాణాన్ని ఈరోజు బాధాకరమైనటువంటి సంఘటన. మరి మా సామాజిక వర్గానికి చెందినటువంటి వారి కుటుంబానికి ఈరోజు ప్రభుత్వం అండగా నిలిచింది. ముందుగా ముఖ్యమంత్రి గారికి మేము శతకోటి నమస్కారాలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే సెలబ్రిటీలు ఈరోజు సినీ తారాల పక్షం ఒక వంతు అయితే కొంతమంది మరి సినీ తారాల పక్షాన నిలబడినటువంటి వాళ్ళు ఈరోజు ప్రభుత్వం మాత్రం పూర్తి స్థాయిలో సామాన్యుల పక్షాన నిలబడి మా సామాజిక వర్గానికి ఒక భరోసా కల్పించినటువంటి ముఖ్యమంత్రి గారు అరగంట మొన్న అసెంబ్లీలో జరిగినటువంటి చర్చని మనం అందరం కూడా దాన్ని ఒక సైడు రేవతి మరణం ఎంత బాధాకరమో ముఖ్యమంత్రి గారు సామాన్యుల పక్షాన నిలబడడం అనేది ఒక హర్షించదగ్గటువంటి విషయము. యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా సామాన్య కుటుంబాలకు చెందినటువంటి కోట్లాది మంది ఈరోజు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలిపినటువంటిది మనం సోషల్ మీడియాలో చూసాం. సో ఈ సందర్భంగా ముందుగా ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మరి ప్రతిపక్షాలుగా చెప్పుకునేటటువంటి సోకాల్డ్ లీడర్లు అందరూ టీఆర్ఎస్ లీడర్లైనా సరే బీజేపీ లీడర్లైనా సరే ఇంతకుముందు జరిగినటువంటి ఎన్నో ఘటనలు మనం సల్మాన్ ఖాన్ ఘటన చూసినాం, ఆయన కోర్టు చుట్టూ తిరిగిండు, జైలు పాలయ్యిండు. సంజయ్ దత్ ఘటన చూసినాం. మరి ఇవన్నీ ఏవి కూడా పార్టీలు కానీ సామాన్యులైన ఒకటి తీర్పు మరి సెలబ్రిటీలైన ఒక తీర్పు కాదు అని నిరూపించడానికి వారు మరి జైల్లోకి వెళ్ళారు. దాని మీద కేసులు కోర్టులు తిరిగారు ఎన్నో ఏళ్ళు. మరి ఈరోజు సెలబ్రిటీ ఇష్యూకి వచ్చేసరికి వీళ్ళు ఎందుకు వాళ్ళ పక్షాన నిలబడి మాట్లాడుతున్నారు? ఇదే అల్లు అర్జున్ స్థానంలో ఏ ఆమిర్ ఖానో లేకపోతే ఇంకొకరు ఎవరైనా ఉండింటే, సల్మాన్ ఖానో ఇంకెవరైనా ఉండింటే బీజేపీ పెద్ద మనుషులందరూ ఆయనకు సపోర్ట్ చేసేవాళ్ళ? ఈరోజు ఎందుకు మరి సినీ ప్రపంచానికి సపోర్ట్ చేస్తున్నాను అంటే నేను ఎవరిని ఉద్దేశించి కాదు, కానీ ఈరోజు నా సామాజిక వర్గానికి అండగా నిలబడినటువంటి ప్రభుత్వం మీద
ఎందుకు ఈ విధంగా ప్రభుత్వాన్ని నిందిస్తూ దూషిస్తున్నారు? మీకెందుకు నచ్చట్లేదు? మమ్మల్ని ఈరోజు అండగా నిలబడినటువంటి ప్రభుత్వాన్ని చూస్తే ఎందుకు తట్టుకోలేకపోతున్నారు? అంటే మీకు రాజకీయమే కావాలనా? మీకు కేవలం రాజకీయం చేయడమే మీకు ముఖ్యమా? ఇంతవరకు మరి ఇంత మాట్లాడుతున్నటువంటి బీజేపీ, బీఆర్ఎస్ వ్యక్తులందరూ కూడా, నాయకులందరూ కూడా గతంలో 10 ఏళ్ళు పరిపాలించినటువంటి బీఆర్ఎస్ వాళ్ళు మా కార్పొరేషన్ అడిగితే ఇయ్యలేదు. 10 ఏళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెట్టిండ్రు. ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు కార్పొరేషన్ ఇచ్చింది. అంటే మీకు మా సామాజిక వర్గం మీద ఉన్నటువంటి ద్వేషం ఏంటో ఈరోజు మాకు అర్థమవుతుంది. మా సామాజిక వర్గానికి చెందినటువంటి, వైశ్య కులానికి చెందినటువంటి రేవతి మరణము ఈరోజు మీకు ఎందుకు కంటికి కనబడట్లేదా? వారు ఈరోజు తల్లిని కోల్పోయి కొన్ని కోట్లు ఇచ్చినా అసలు భూమి మీదికై ఆకాశం కిందికైనా రేవతి మళ్ళీ తిరిగి రాదు కదా. మరి ఎందుకు వాళ్ళ పక్షాన నిలబడలేదు? కొన్ని గంటలు జైలుకు పోయినటువంటి వ్యక్తికి ఎందుకు మీరు సన్మానాలు, కీర్తిలు ఇస్తున్నారు? మీరు ఈరోజు ఒకటి నేను అడగదలుచుకున్నా, ఎందుకు ఇది సినీ ఇండస్ట్రీకి మన కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకమా? అక్కడ జరిగినటువంటి ఒక వ్యక్తి వల్ల జరిగినటువంటి నష్టం కోసమే కదా ప్రభుత్వం నిలబడి మాట్లాడుతుంది ఈరోజు. మరి దానికి ఎందుకు మీరు సామాన్యుల పక్షాన నిలబడి మాట్లాడట్లేదు అని ఈరోజు బీజేపీ, బీఆర్ఎస్ని అడుగుతున్నాను. లక్ష్మణ్ ఇందాక మా పక్షమంతా అల్లు అర్జున్కి సపోర్టు అని చెప్తున్నారు. రేవతి కుటుంబానికి సపోర్ట్ అని ఎందుకు చెప్పట్లేదు మీరు? వారికి వెళ్ళి మీరు వాళ్ళ కుటుంబానికి ఇంతవరకు ఎవరైనా వెళ్ళి ప్రతిపక్షంగా ఒక్కళ్ళన్నా పలకరించిర్రా? వాళ్ళ కుటుంబానికి అండగా నిలబడినరా? హిందువులుగా చెప్పుకుంటున్నారు కదా మీరు. మేము సామాజిక వర్గం హిందువులు కాదా? మా రేవతి హిందువు కాదా? మా ఆర్యవైశ్యులు హిందువులు కాదా? ఇదే అవతల ఇంకో సామాజిక వర్గం ఉండింటే మీరు ఆ సామాజిక వర్గానికి సపోర్ట్ చేసేవాళ్ళ? నేను ఇందాక అన్నట్టుగా మరెందుకు ఈరోజు ఆ కుటుంబానికి అండగా నిలబడలేదు? కనీసం పరామర్శ 20 రోజుల తర్వాత ఈరోజు బండి సంజయ్ పోయి వారి కుటుంబాన్ని పరామర్శిస్తాడంట. నిన్నటిదాకా సపోర్ట్ అని చెప్పి అందరి నుంచి వ్యతిరేకత ఎదుర్కొన్న తర్వాత ఈరోజు వెళ్ళి వాళ్ళ కుటుంబానికి పరామర్శిస్తాడు, ఆసుపత్రికి వెళ్తాడు. ఎలా ఉంది పరిస్థితి? మనం ఇంకేమన్నా సహకారం అందించాలేమో ప్రభుత్వానికి కానీ కుటుంబానికి కానీ అని ఇంకిత జ్ఞానం లేకుండా ఒకడు బీఆర్ఎస్ వాడు ట్వీట్ చేస్తాడు, బీజేపీడు తిడతాడు. అక్కడనేమో పురంధరేశ్వరి, ఆమె మహిళ కదా, తల్లి కాదా? ఇక్కడ తల్లి చనిపోయింది. ఆ బ్రెయిన్ డెడ్ అయినటువంటి శ్రీతేజకి తల్లి లేదు అని తెలీదు. చిన్నారి 5 ఏళ్ల పిల్ల ఇంట్లో ఉంది. ఆ పిల్లకి తల్లి వాపస్ రాదని తెలీదు. మా అమ్మ రాదు, ఊరికి పోయింది అని చెప్తున్నటువంటి పిల్లకి మీకు సానుభూతి లేదా? ఆ పురంధరేశ్వరిని అడుగుతున్నాను నేను. అక్కడ కూర్చొని సినీ ఇండస్ట్రీ అక్కడికి తరలి రావాలని మళ్ళా కొత్త చిచ్చు. ఏమి వ్యక్తిగతంగా ఒకరు చేసినటువంటి తప్పిదాలకి ఒక కుటుంబం ఈరోజు అల్లకల్లోలం అయిపోతే మీరు ఈరోజు దాన్ని చలిమంటలు కాపుకుంటున్నటువంటి మీరు ఎందుకు ద్వేషిస్తున్నారు ప్రభుత్వాన్ని నేను అడుగుతున్నా. ఎవరికైనా న్యాయం ఒకటే కదా, సామాజిక న్యాయం. మా సామాజిక న్యాయం మేము కోరుతున్నాం ఈరోజు. ఏమి ఆర్యవైశ్యులు అంటే మెతక, ఆర్యవైశ్యులు అంటే అమాయకులు కాబట్టి వీరి కుటుంబానికి ఏం జరిగినా కూడా పర్వాలేదు, 2 రోజులు బాధపడతారు, వాళ్ళ ఇంటికి వెళ్ళి చేతనైతే డబ్బులు ఇచ్చి ఆదుకుంటారు. వీళ్ళందరూ రూపాయి పోగేసుకొని చందాలు వసూలు చేసుకొని వాళ్ళ కుటుంబానికి అండగా నిలబడతారు. ఆ తర్వాత వాళ్ళ వ్యాపారాలు, వాళ్ళు సామాజిక వ్యాపారం, ఆ కుల వృత్తి వ్యాపారాలు చేసుకుంటారు. కాబట్టి ఈ సమాజం అమాయక సమాజం కాబట్టి మమ్మల్ని ఏ విధంగానైనా ట్రీట్ చేయొచ్చా మీరు? మేమంటే సమాజం కాదా? మేమంటే మీకు ఓట్లు వేయలేదా? మా సమాజంలో బీఆర్ఎస్కి కానీ బీజేపీకి ఓటేసిన వాళ్ళు లేరా? ఇక్కడ ఉన్నటువంటి ఆర్యవైశ్యులందరూ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఈరోజు ఆర్యవైశ్యులకు అండగా నిలబడినటువంటి ఈ బీజేపీ కానీ బీఆర్ఎస్కి కానీ సపోర్ట్ ఎప్పుడైతే మీరు ఇంతకుముందు ఎవరైనా చేసినా కూడా నేను ఈరోజు అడుగుతున్నా, మన సామాజిక వర్గానికి చెందినటువంటి రేవతిని ఈరోజు చనిపోతే వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించి వాళ్ళ కుటుంబానికి మేము అండగా ఉంటాం, అట్లీస్ట్ ప్రతిపక్షంగా మా సహకారం ఉంటుంది అని కూడా కనీసం వాళ్ళు ఒక్క మాటలో కూడా ఎక్కడ కూడా ఇప్పటిదాకా మాట్లాడనటువంటి వ్యక్తులకు మీరు ఇక జీవితంలో ఓటెయ్యము అని ప్రమాణం చేయాల్సిందిగా దయచేసి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే ఏ సామాజిక వర్గానికైనా ఆ సామాజిక వర్గం అండగా నిలబడాలి, నిలబడుతుంది కూడా సమాజంలో. కాబట్టి మన కులానికి మనం ఈరోజు అండగా నిలబడాలి. మన కులంకు ఈరోజు ఒక మహిళ చనిపోయి, పేద మహిళ చనిపోతే వాళ్ళు ఈరోజు ఒక్కళ్ళు కూడా మన రేవతి కుటుంబానికి ఒక్కరు కూడా సపోర్ట్ చేయలేదు. ఇప్పటిదాకా కేటీఆర్ ఇన్ని ట్వీట్లు చేసినటువంటి కేటీఆర్ ఇంతవరకు వాళ్ళ కుటుంబానికి పరామర్శించలేదు. కనీసం మేము అండగానే, మీ దగ్గర దోచుకునే డబ్బు బోల్డ్ అంతుందే,
కొంచెం ఏదైనా ఆర్థిక సాయం అందించవచ్చు కదా వారి కుటుంబానికి. అల్లు అర్జున్ అన్ని చూసుకుంటుండా అని పెద్ద పెద్ద మాటలు నరుకుతున్నటువంటి మీరు, నేను ఈరోజు చెప్తున్నా, నిన్న సిపి ఆనంద్ చెప్పిండు కదా బయటికి వచ్చి, ఈరోజు మొత్తం ఆ బాబుకి అయ్యేటటువంటి ఆసుపత్రి ఖర్చు అంతా కూడా మొత్తం ప్రభుత్వమే చూసుకుంటుంది. పైసా పైసా కూడా ఇప్పటిదాకా ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వమే భరిస్తోంది. ఇంకా ఇక మీదట జరిగేటటువంటి ఖర్చులు కూడా ఎంత ఎత్తున ఖర్చు అయినా కూడా అవసరమైతే అమెరికా నుంచి అయినా ఇంకో దేశం నుంచి అయినా మందులైనా ఇంజక్షన్లు అయినా తెప్పిస్తాం. ఇక్కడ కాదు ట్రీట్మెంట్ అంటే విదేశాలకు కూడా తీసుకొని పోయి ట్రీట్మెంట్ ఇప్పిస్తాం మేము, మా బాధ్యత పిల్లోడిని బతికించుకోవడం అని మన ప్రభుత్వం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము ఈరోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పినటువంటి మాటని మనమందరం కూడా సామాజిక స్ఫూర్తితోని తీసుకోవాల్సినటువంటి సందర్భం. మనమందరం ఈరోజు ఒక్కతాటి మీదికి రావాలి. ఏ కులంకి అన్యాయం జరిగినా వాళ్ళందరూ బయటకు వస్తారు కదా. మనమందరం కూడా ఈరోజు వ్యాపారాలే మన వృత్తి ఒక్కటే కాదు, మనం వ్యాపారం చేసుకొని మన నాలుగు గోడల మధ్యలో బయట సమస్యల్ని మనం మాట్లాడకుండా ఉంటే తప్పవుతుంది. దయచేసి మన తెలంగాణలో ఉన్నటువంటి ఆర్యవైశ్యులు, పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఇదివరకు ఉన్నటువంటి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్యవైశ్యులందరూ కూడా ఒక్కతాటి మీదకి వచ్చి దీన్ని పూర్తి స్థాయిలో ఖండించాలి. మనం అందరం కూడా చర్చలు జరుపుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ సందర్భంగా అన్ని సామాజిక వర్గాలు ఎవరి కులం వారికి గొప్పది, ఎవరి న్యాయం వారికి గొప్పది. మా న్యాయం మాకు కావాలి. ఈరోజు అల్లు అర్జున్ కుటుంబం వారికి ఒక్క రూపాయి కూడా సాయం చేయకుండా మేము అన్నీ చేసినామని గొప్పలు చెప్పుకుంటూ, ఆసుపత్రి బిల్లులంతా మేమే కడుతున్నామని చెప్పుకుంటూ అబద్ధాల ప్రచారాలు చేస్తున్నటువంటి వాళ్ళకి ఈరోజు మనం అడగాలి, ప్రశ్నించాలి. వారి క్షమాపణ చెప్పమని అల్లు అర్జున్ కుటుంబాన్ని మనం అడగాలి. ఎందుకంటే తప్పుడు మెసేజ్లు బయటికి ఇచ్చాడు. నేను చూడలేదు అన్నాడు, నాకు తెలీదు అన్నాడు, తెల్లారే వరకు నా టీం చెప్తే గానీ నాకు తెలీదు అన్నాడు. ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు అక్కడే సినిమా 12 గంటల రాత్రి వరకు చూసుకుంటూ కూర్చున్నటువంటి అల్లు అర్జున్ అబద్ధాల స్టేట్మెంట్లు ప్రెస్ మీట్లు పెట్టి మరీ చెప్పి దీన్ని మనల్ని కించపరిచే విధంగా, మనల్ని అవమానపరిచే విధంగా, ఆ రేవతి కుటుంబాన్ని అవమానపరిచే విధంగా మాట్లాడినటువంటిది. ముఖ్యమంత్రి గారు ఒక స్టేట్మెంట్ అసెంబ్లీ సాక్షిగా చెప్పిన మాటని తను కాదు అని ఖండించినందుకు మన ఆర్యవైశ్యులందరూ కూడా దీన్ని ఖండించాలి. ఆయన క్షమాపణ రేవతి కుటుంబానికి చెప్పాలి. ఎవరైతే సోకాల్ లీడర్లు ఈ కుటుంబానికి అండగా నిలబడలేదో, ఎవరైతే మన ఓట్లు దండుకొని గత 10 ఏళ్ళ అవకాశం ఇచ్చిన దాంట్లో మా ఆర్యవైశ్యులు కూడా ఉన్నారు కదా, ఓటేసిన వాళ్ళు, మీరు తెలంగాణలో అధికారంలోకి రావడానికి మా ఆర్యవైశ్య పాత్ర లేదా గతంలో? మరి ఈరోజు ఎందుకు మీరు ప్రతిపక్షంలో ఉంటే మా సమాజానికి మీరు అండగా నిలబడరా, ప్రశ్నించరా? సెలబ్రిటీ అయినంత మాత్రాన ఒకటి, సామాన్యుడైతే పేద కుటుంబం అయితే ఇంకొకటే. అంటే మీకు డబ్బున్నోలే కావాలనా, సెలబ్రిటీలే కావాలనా మీకు? నేను ప్రశ్నిస్తున్నా ఈ వేదిక ద్వారా, ఎట్టి పరిస్థితిలో బీఆర్ఎస్ బీజేపీలని ఆర్యవైశ్యులు ఎక్స్క్యూజ్ చెయ్యొద్దు. ఈరోజు ఆర్యవైశ్యులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి ఈ 2 పార్టీలని మనం బహిష్కరించాలి ఎట్టి పరిస్థితులు. ఎందుకు మేమేం రాజకీయాల్లో పెద్దగా, మా వాళ్ళు 100 మంది రాజకీయ నాయకులు లేరు ఇక్కడ. మాకు పెద్దగా ఈ పార్టీలతోని ఒరిగింది ఏనాడు కూడా లేదా. 2 పార్టీలతోని ఏమన్నా అవకాశం ఇస్తే గతంలో కాంగ్రెసే ఇచ్చింది. ఆనాడు దేవాలయాల్ని ఎండోమెంట్ల నుంచి ఇడిపించింది కాంగ్రెస్, ఈరోజు కార్పొరేషన్ ఇచ్చింది కాంగ్రెస్. మీరు ఏనాడు ఏదీ చేయలేదు ఆర్యవైశ్యుల కోసం, ఇప్పుడు కూడా చెయ్యరు. మాకు అది వరకు 10 ఏళ్లలో మేము కార్పొరేషన్ అడిగితే కేటీఆర్ ఎగతాళిగా మాట్లాడిండు మా విషయంలో. అలాంటి వాళ్ళకి ఈరోజు నేను ఈ వేదిక ద్వారా వారిని నేను ఇది పూర్తి స్థాయిలో ఖండిస్తున్నా. ఈయన కూడా క్షమాపణ చెప్పాలి. అల్లు అర్జున్ వారి కుటుంబానికి మేము డబ్బులు ఇచ్చాము, ఇప్పటి వరకు ఆసుపత్రి ఖర్చులన్నీ భరించినామని చెప్పినటువంటి మాటని వెనక్కి తీసుకోవాలి. 25 లక్షలు ఇస్తామని చెప్పి అందులో 10 లక్షలకు మాత్రమే డీడీలు తీసి మరి కుటుంబాన్ని మొత్తం కోట్ల రూపాయలు ఇచ్చి ఆదుకుంటున్నట్టు బిల్డప్లు ఇచ్చినటువంటి ఈయనకి తప్పుడు, పూర్తి స్థాయిలో ప్రెస్ మీట్లో మాట్లాడిన ప్రతి విషయం తప్పుడు. ఈరోజు పోలీసు వారి వ్యవస్థ వారు పనిచేసుకుంటే పోలీసుని తప్పుడు పడుతున్నారు. ఈరోజు మీ ప్రభుత్వంలో ఉన్నట్టు లా అండ్ ఆర్డర్ మా ప్రభుత్వంలో లేదు. న్యాయమైన పాలన, ప్రజాపాలన నడుస్తోంది. స్వేచ్ఛగా అధికారులకు పని చేసుకొని ఇస్తుంది మా ప్రభుత్వం. కాబట్టి వాళ్ళు పని చేసుకొని ఇవ్వడానికి మీరు ఈరోజు స్వేచ్ఛనియ్యకుండా ప్రతి నిమిషం ఇబ్బంది పెడుతున్నటువంటి మీకు ఎవరు కూడా క్షమించరు. మీరు మా డోర్ల దగ్గరికి రేపటి నాటికి ఓట్లు అడగడానికి, రేపు స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి, మా ఆర్యవైశ్యుల గడపల దగ్గరకు వచ్చి మీరు ఓట్లు అడిగితే మేము రేవతి ఫోటో చూపిస్తాం. మీ ప్రతిపక్షాలకి రేవతి కొడుకు ఫోటో చూపిస్తాము. ఎక్కడ అండగా నిలబడ్డారు మా సామాజిక
సామాజిక వర్గానికి ఈరోజు మా ఇంటి దగ్గరకు వచ్చి ఓట్లు ఎట్లా అడుగుతారు అని రేవతి ఫోటో చూపిస్తాం మేము ఆర్యవైశ్యులందరూ. ఖబర్దార్ పిఆర్ఎస్ బీజేపీ అని అడుగుతున్నా నేను ఈరోజు. మా జోలికి వస్తే మేము వ్యాపారస్తులము, సౌమ్యులము, అమాయకులమే కావచ్చు, కానీ మమ్మల్ని ఇబ్బంది పెడితే మీకు ఎన్నికలలోనే మేము చూపిస్తాం తప్పించి మేము రోడ్డు మీదకి వచ్చి మిమ్మల్ని రాళ్ళు కొట్టో లేకపోతే మీకు ఇబ్బంది పెట్టే రకం మా సామాజిక వర్గంలో లేదు. కానీ మేము సైలెంట్గా మీ సంగతి చూపిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మీడియా సోదరులకు అందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా ముఖ్యమంత్రి గారికి మరోసారి మా తెలంగాణ ఆర్యవైశ్యుల అందరి తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మా తెలంగాణలో ఉన్నటువంటి ఆర్యవైశ్యులందరినీ కూడా ఒక్కసారి దీని విషయంలో చర్చలకు కూర్చుందాము, ఒక 2 రోజుల తర్వాత అని మాత్రము తప్పకుండా మీరందరు చర్చలకు సిద్ధం అవ్వాలి అని అన్ని వర్గాలు, అన్ని సంఘాలు, అన్ని సత్రాల నాయకులు, అన్ని బిజినెస్ గ్రూపులు, ఆర్యవైశ్యలో ఉన్నటువంటి అన్ని సంస్థలు ఒక్కతాటి మీదకి వచ్చి అవసరమైతే మన కార్పొరేషన్ ఆఫీస్లోనే మనం అందరం కూడా దీని మీద కార్యాచరణ తీసుకొని వెళ్లాల్సిందిగా మనం అందరం ముక్కుమ్మడిగా ఈ విషయంలో మనం ఏకతాటి మీదకి రావాల్సిందిగా మరోసారి విజ్ఞప్తి చేస్తూ మరి మీడియా సోదరులందరూ కూడా మా సామాజిక కుటుంబానికి చెందినటువంటి రేవతి కుటుంబము మరి ఈరోజు వారి పక్షాన నిలబడనటువంటి ప్రతిపక్షాల మీద మీరు ఏం ట్యాగ్ లైన్ ఇచ్చి ఈ వీడియోని మరి పెడతారో మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మరోసారి మా ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు. అంటే తెలుగు సినిమాని పాన్ ఇండియా లెవెల్కి తీసుకెళ్ళినటువంటి అల్లు అర్జున్ యొక్క వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తారని అసలు ముఖ్యమైనటువంటి కారణం ఆ చావుకు కారణం ప్రభుత్వం అని చెప్పేసి బండి సంజయ్ గారు మాట్లాడడం జరిగింది. ఈ బండి సంజయ్ గారు నేను ఈరోజు బండి సంజయ్ గారికి ఒకటే ప్రశ్నిస్తున్నా, నువ్వు ఫస్ట్ ముఖ్యమంత్రి గారిని ప్రశ్నించే బదులు 20 రోజుల తర్వాత సోషల్ మీడియాలో వచ్చినటువంటి వ్యతిరేకతను చూసి ఈరోజు వారి కుటుంబానికి వెళ్ళి నువ్వు నిన్న 20 రోజుల నుంచి ఏం చేసిండు, ఒక కేంద్ర మంత్రిగా చెప్పుకునేటటువంటి నువ్వు ఫస్ట్ ఆయనకు నువ్వు సపరేట్గా ఆయనకు సన్మానం చేయి, ఇంటికి వెళ్ళి ఆయనకు వాళ్ళు మీకు అండగా ఉంటారా, రేపు పొద్దున ఇంకేమన్నా చేస్తారా, సెకండరీ. ఫస్ట్ ఈ కుటుంబానికి ఎందుకు నిలబడలేదు మీరు అని నేను అడుగుతున్నా. ఎందుకు ఈరోజు మమ్మల్ని వ్యతిరేకిస్తున్నారు కదా మీరు, మరి ఆ కుటుంబానికి ఎందుకు మీకు ఏమైనా అడ్డంకులు ఉన్నాయా? అదే అల్లు అర్జున్ చెప్పినట్టు మీ మీద ఏమైనా కేసులు ఉన్నాయా, రిస్ట్రిక్షన్స్ ఉన్నాయా, ఆసుపత్రికి వెళ్ళడానికి ఎందుకు వెళ్ళలేదు? ఈరోజు నువ్వు నిందించే ముందు ఫస్ట్ నీ ఇప్పుడు నువ్వు చూసుకో, నువ్వు తప్పు చేసినావా ఉప్పు చేసినావా అనేది ఫస్ట్ నువ్వు ప్రశ్నించుకో. అల్లు అర్జున్ మీద రేవంత్ రెడ్డి వ్యక్తిగత ద్వేషం ఎందుకు ఉంటుంది? ఏం అవసరం ఉన్నదని వ్యక్తిగతంగా ద్వేషించడానికి? ఒకవేళ ఒక ఉన్నతమైనటువంటి సెలబ్రిటీస్ ఈరోజు వాళ్ళకు వ్యతిరేకిస్తే రేవంత్ రెడ్డికి వచ్చే లాభం ఏమైనా ఉందా? పోనీ ఈరోజు సామాన్యుల పక్షాన నిలబడితే ఎవరైనా మేము తీసుకొని పోయి రేవంత్ రెడ్డికి కోట్ల రూపాయలు ఇచ్చి ఆదుకుంటామా? ఈరోజు ప్రజలు కదా అండగా నిలబడింది, ప్రజలకు కదా ప్రభుత్వం అండగా నిలబడింది. 1% ఉన్న వాళ్ళకి అడ్డంగా నిలబడలేదు, 4 కోట్ల మందికి అండగా నిలబడ్డాడు కదా సామాన్య కుటుంబాలకి ముఖ్యమంత్రి గారు. అంటే మీరు వ్యతిరేకిస్తున్నారా చెప్పండి దీన్ని. ఆయన వ్యతిరేకించడం వేరే, మీరు ఎవరన్నా తెలంగాణలో ఉన్నటువంటి వారు రేవంత్ రెడ్డి గారి డిసిషన్ రాంగ్ అని నాకు చెప్పండి, నేను అప్పుడు దానికి ఆన్సర్ చెప్తాను. అంటే వ్యక్తిగతంగా కక్ష ఏముంటది అని మీరు అంటున్నారు, కాకపోతే బీఆర్ఎస్ నాయకులు కూడా కొంతమంది అంటున్నారు అల్లు అర్జున్ సక్సెస్ మీట్ లో మరి సీఎం గారి పేరు మర్చిపోవడమే ఇప్పుడు ఈ కారణాలన్నీ అంటే అనర్థాలన్నిటికీ కారణమా అని చెప్పి. అంటే సరే, మీరు ఒక ప్రశ్న అడుగుతున్నారు కదా, దానికి నేను ఆన్సర్. మరి ఒకవేళ రేవంత్ రెడ్డి పగ తీర్చుకుంటాడు అని ఒక నిమిషం అనుకుంటే ఆ రోజు పర్మిషన్ లేని సినిమాకి ఎందుకు పోయిండు అక్కడికి? ఆ తొక్కిసలాటలో రేవంత్ రెడ్డి క్రియేట్ చేసింది ఆ తొక్కిసలాట? రేవంత్ రెడ్డి చంపేసిండా లేకపోతే రేవతిని? ఎవరు కారణం? ఈ చావుకు కారణం ఎవరు? ఎన్ని రోజులైంది? 3 రోజుల తర్వాత వారికి ఆల్రెడీ నోటీసులు పోయినాయి. 1 by 1 అందరికీ నోటీసులు పోయినాయి కదా, 1 by 1. ఆయన అట్లా నిజంగానే కక్ష సాధించాలంటే A1 అల్లు అర్జున్ ఉండాలి. దాన్ని బట్టి పోలీసు ఏ విధంగా ఎవరికి ఏ సెక్షన్లు పెట్టాలనో, ఎవరికి A1 ఇవ్వాలన్నా A11 ఇవ్వాలన్నా అని ఆలోచించే వాళ్ళు సెక్షన్లు పెడతారు కదా. మరి అట్లాంటప్పుడు ఒకవేళ నిజంగానే కక్ష సాధించాలంటే ఈరోజు బయట ఉండకుండానే అల్లు అర్జున్ బయట ఉంటాడు, లోపలనే ఉంటాడు. మరి రేవంత్ రెడ్డి గారు నిజంగా వ్యక్తిగతంగా వారికి ఏమన్నా ద్వేషం ఉంటే A1గా ఉంటాడు కదా, ఆయన బయట ఎందుకు ఉన్నాడు ఇప్పుడు? రేవతి మరణానికి ప్రత్యక్షంగానో పరోక్షంగా కారణమైనటువంటి అల్లు అర్జున్ ఇంటి పైన దాడులు చేపిస్తుంది కాంగ్రెస్ పార్టీ. నిన్న కొన్ని ఫోటోలు కూడా రిలీజ్ చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి గారితో దిగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో 4 వ్యక్తులు ఆ ఇంటి పైన దాడి చేసినటువంటి వ్యక్తులు వాళ్ళందరూ కూడా రేవంత్ ముఖ్యమంత్రి గారు జేఏసీలో ఉద్యమకారులు, జేఏసీలో ఉన్నటువంటి విద్యార్థి నాయకులు చాలా మంది ఉన్నారు. రేవంత్ రెడ్డితో దిగిన ఫోటోలే చూస్తున్నారు మీరు, అటు కేటీఆర్తో దిగిన ఫోటోలు కూడా కనబడినాయి కదా.
ఎవరు ఎవరిని ఉద్దేశించి చేసినటువంటిది కాదు అది. నిజంగా నిన్న అక్కడికి వెళ్ళి నేను నిన్న పోలీస్ స్టేషన్ వెళ్ళినాను తెలుసా మీకు. రాత్రి 11 గంటల వరకు నేను పోలీస్ స్టేషన్లోనే ఉన్నా. అక్కడ ఈ ఈ ఈ ఏదైతే వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళినారో ఆ దాడిలోనే నేను కూడా ఖండించిన. మా ప్రభుత్వం ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయకుండా మీరు నా వాళ్ళు నీ వాళ్ళు అని ఎక్కడ కూడా క్వశ్చన్ కాదు. అక్కడ లా అండ్ ఆర్డర్ అందరికీ ఒకటే అని నిన్న ముఖ్యమంత్రి గారు ట్వీట్ చేసి చూసిండ్రా, ఎక్కడ ఉపేక్షించేది లేదు అని అన్నారు. అలాంటప్పుడు ఒకవేళ నిజంగానే మా వాళ్ళు అనుకుంటే మేము వాళ్ళని ఈ విధమైనటువంటి ట్వీట్ చేయకుంటే నిన్న అరెస్టు అవ్వకుండే వాళ్ళు. నేను రాత్రి 11 గంటల వరకు పోలీస్ స్టేషన్లోనే ఉన్నా కదా వాళ్ళ దగ్గరనే. మేము ఒకటే చెప్పినాం, తప్పు ఎవరు చేసినా శిక్ష ఒకటే. వాళ్ళు నిన్న టమాటాలు విసిరిండ్రు, రాళ్ళు అని రాసిండ్రు. ఎందుకంటే అక్కడ టమాటాలు కనబడుతున్నాయి వీడియోలో, మీరు చూసిండ్రా? ఎర్రగా రాళ్ళు ఉండవు, ఎర్రగా టమాటాలు ఉంటాయి, అవి పగిలి ఉన్నాయి. టమాటాలు విసిరితే రాళ్ళు అని రాసిండ్రు. అఫ్ కోర్స్ నేను దాన్ని ఎంకరేజ్ చెయ్యను. వాళ్ళు నిన్న నిరసన తెలియజేయడానికి ఫ్లక్ కార్డ్స్ పట్టుకొని పోయిండ్రు, గోడలెక్కి వాళ్ళ ఇంట్లోకి దూకిండ్రు ఒకళ్ళిద్దరు. ఎవరు తప్పు చేసినా కూడా ఈ ప్రభుత్వం క్షమించదు. ఎవరికైనా ఒకటే శిక్ష, ఒకటే లా, వేరే అది ఇది ఒకటి ఉండదు, వేరే ఉండదు. రేవంత్ రెడ్డి గారికి సంబంధించినటువంటి వాళ్ళు కాదు, ఈరోజు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసినటువంటి వాళ్లకు వారి కోపావేశాలతో వెళ్ళినటువంటి సిచ్యువేషన్ అది. ఎక్కడికండి? నేను ఈరోజు పిలుపునిచ్చాను. నేను ఇక్కడ పార్టీలకు అతీతంగా సామాజిక చర్చ జరగాలి అన్నాను నేను. కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి పిలుపు వెళుతుంది. నేను మా పార్టీ మన కార్పొరేషన్ ఇనాగరేషన్కి బీజేపీ వాళ్ళని పిలిచిన, బీఆర్ఎస్ వాళ్ళని పిలిచిన, వ్యాపారవేత్తల్ని పిలిచిన, వివిధ సంఘాల నాయకుల్ని పిలిచిన, అందరూ రావాలి. ఇది ఒక మన సమాజానికి మన సామాజికంగా జరిగినటువంటి అన్యాయం. ఇది ఆ న్యాయం కోసం రేపు రాబోయే కాలంలో మేము ఆరవేశలం మెతక కాబట్టి ఈరోజు ఇది జరిగింది, రేపు ఇంకొకటి మాకు జరగకుండా మా భద్రత మాకు కావాలి కదా. పొద్దున మేము కూడా కార్యాచరణ మేము కూడా తీసుకోవాలి కదా. అందరు పార్టీలకు అతీతంగా కులము ఏకం కావాలి. నాకు తెలిసి 27th రోజు అని మేము అనుకుంటున్నాము. ఎందుకంటే క్రిస్మస్ హాలిడేస్ 2 రోజులు ఉన్నాయి కాబట్టి ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు, హాలిడేస్ ఉంటాయి కాబట్టి 2 రోజుల తర్వాత ఈ కార్యాచరణ అనుకుంటున్నాం. ఎందుకంటే మేము అందరికి కూడా ఇంటిమేషన్ ఇవ్వాలి. మా ఆర్గనైజేషన్స్ నంబర్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి, 33 జిల్లాలలో సపరేట్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి. మాకు పార్టీలతో సంబంధం లేదు. కులం ఇప్పుడు జరుగుతున్నటువంటి సమస్య, ఇప్పుడు ఉన్నటువంటి ఇష్యూ కులం ఇష్యూ కాబట్టి ఈ కులం ఇష్యూలో అందరు కుల పెద్దల్ని పిలుస్తాం, పార్టీలకు అతీతంగా పిలుస్తాం. సంబంధం లేదని అన్న. ఎస్ నేను అదే చెప్తున్నా. నేను వెళ్ళి వాళ్ళకి నేను ఏమన్నాను తెలుసా, లా అండ్ ఆర్డర్ ప్రకారము మీరు వాళ్ళు చేసినటువంటి దాడికి ఏం పనిష్మెంట్ ఇస్తారో అది ఇవ్వండి అని నేను చెప్పేసి వచ్చిన. కావాలంటే ఏసీపీకి ఫోన్ చేసి అడగండి, సిఐకి ఫోన్ చేసి అడగండి. ఎందుకంటే అవును డెఫినెట్గా వాళ్ళు మన అందులో ఉన్న వాళ్ళు చాలామంది కూడా మనకు గతంలో మేము చేసినటువంటి పోరాటంలో సహకరించిన వాళ్ళు ఉన్నారు. గతంలో కూడా బీఆర్ఎస్ మీద పోరాటం చేసిన వాళ్ళు ఉన్నారు. ప్రభుత్వం ఎప్పుడైనా వ్యతిరేకం చేస్తే, తప్పు చేస్తే పోరాటం చేసిన వాళ్ళు ఉన్నారు, మాతో పనిచేసిన వాళ్ళు ఉన్నారు. నేనేం కాంగ్రెస్ వాళ్ళు కాదు అని అనలేదు, కాంగ్రెస్ వాళ్ళు అని కూడా అనలేదు నేను. మీరు అన్నారు కదా రేవంత్ రెడ్డి గారితో ఫోటోలు ఉన్నాయంటే, అట్లా కేటీఆర్తో కూడా దిగిన ఫోటోలు ఉన్నాయి అన్నాను.